సహాయకారి స్తోత్రార్హుడ పూజనీయుడ వందనములు తండ్రి. నమస్కారములు ప్రభా. నాయన మా కొరకు నా కొరకు సర్వ సృష్టిని కలుగజేసిన మీరే తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలని మీరు తండ్రి. నరావతారం ఎత్తి భూలోకానికి దిగొచ్చింది తండ్రి. మీకు స్తోత్రములు. మీ మహిమంతను పక్కన పెట్టి మా కొరకు వచ్చింది తండ్రి. స్తోత్రములు నాయన. అన్ని లోకములకు అవతలనున్న ఉన్నత లోకాన సన్నిధులు గొనుచున్న మీరే తండ్రి. మా కొరకు భూమి దిగొచ్చింది దేవా. మీకు స్తోత్రములు నమస్కారములు తండ్రి. వందనములు ప్రభా. నైనా ఇదిగో నాయన ఆనాడు గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశించిన మహిమను తండ్రి ఇదిగో ఇక్కడ కూడి చేయండి. మా అందరి చుట్టూను ప్రకాశింపచేయండి. ఈ గృహం మీదను ఇదిగో ప్రభా మీ దాసుని మీదను వచ్చిన మా అందరి మీదను తండ్రి మీ మహిమను ప్రసరింపచేసి మీరు మహిమ పొందండి. ఆనాడు మీ మహిమను గొర్రెల కాపర్లు చూడగలిగారు తండ్రి. మీకు స్తోత్రములు. అటువంటి చూడగలిగిన కనును మీ జనన వార్తను ఇదిగో నేడు ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానం మేము తీసుకొచ్చామని గొల్లలు నాయన శుభవార్తను విన్నారు తండ్రి. ఇదిగో మేము కూడా ఈరోజు తండ్రి నీ జనన వార్తను వినటానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ జనన వార్తను ఆనాడు ఏర్పాట్లో ఉన్న కాపర్లు విన్నట్లుగా ఈనాడు తండ్రి మీ జనన వార్తను విని మేము తండ్రి మహిమ కొరకు సిద్ధపడగల దీవెన మాకు దయచేయండి. ఇదిగో మహిమతో మమ్మల్ని కప్పుతానన్నారు. మహిమ జీవులుగా మమ్మల్ని మార్చడానికి వచ్చారు తండ్రి. ఇదిగో పరలోకపు మహిమకు మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు వచ్చారు కనుక ప్రభా అట్టి మహిమకు పాత్రులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. మీ మహిమతో మమ్మల్ని ఆవరించుకోండి. ఇదిగో తండ్రి నాయన ఇదిగో ఎత్తబడుచు ఉన్న శుభవర్తమానమును తండ్రి ఆనాడు కాపర్లు విని విడిచిపెట్టలేదు కానీ నాయన మరి సంతోషంతో ఇది ప్రభు మనకు తెలియచేశారని అనేకులకు జన్న వార్తను చాటినట్లుగా వారు కన్న వాటిని విన్న వాటిని ప్రభా వారు హృదయంలో దాచుకోలేదు కానీ నేను అనేకులకు తెలియచేశారు. అలాగే దేవా ఈరోజు తండ్రి మేము జన వార్తను మేము విని నేను అనేకులకు తెలియచేసే వారముగా నేను అటువంటి శుభవచనములను మేము వినగలిగిన భాగ్యం మాకు దయచేయండి. మాలో ఇముడ్చుకోగల దీవెన దయచేయండి. ఇదిగో నేను యోహానుగా రాసినట్లుగా ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించినట్లుగా మా మధ్య నివసించటానికి మాలో నివసించటానికి దిగివచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. మాలో నివసించాలని కోరే తండ్రి మీ శుభవాకుల ద్వారా మాలో మీరే నివాసం చేయమని ఇదిగో మరియవలే నాయన మీ శుభవాకులను మా హృదయం అందు భద్రము చేసుకోగల భాగ్యము నాకు మాకు అందరికీ దయచేయమని నిలబడిన మీ దాసుని ద్వారా మీరే మాతో మాట్లాడమని మా అందరికి కావలసిన శుభవర్తమానమును మీరు మాకు అందించమని వాక్కుగా మా మధ్యకు దిగి వచ్చిన వాక్యమయ్యున్న యేసునామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన తల్లి గారికి హృదయపూర్వకమైన వందన మరణాతులు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి లూకా శుభవార్త అందరూ తీయండి. మొదటి అధ్యాయం 27వ వచనం నుండి 35వ వచనం దాకా నేను చదువుతాను. మొదటిగా, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బాగుంది కదా వాయిస్? మాట్లాడకండి అమ్మా దయచేసి. వాక్యం ప్రారంభించిన తర్వాత అసలు నాకు మాటలు ఉండకూడదు. దయచేసి కూర్చోండి, ఎక్కడి వారు ఎక్కడ కూర్చోండి. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యము లూకా శుభవార్త మొదటి అధ్యాయం 27 నుంచి 35 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనంలో దేవుని యొద్ద నుంచి దూత వచ్చి మరియకు శుభవచనం తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని కలిగించేటటువంటి మాట ఏంటంటే, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది నాకెలాగూ జరుగును అని మరియా దూతతో మాట్లాడినప్పుడు
మరియ తల్లి దూతతో మాట్లాడినప్పుడు దూత చెప్తున్న మాట ఏంటండి? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భమును ధరిస్తావు. ఈ మాట సర్వలోకానికి ఒక వ్యతిరేకమైనటువంటి మాట, చాలామంది జీర్ణించుకోలేనటువంటి మాట, చాలామంది నమ్మశక్యము కాని మాట. అదేంటండి, పెళ్ళయి భార్యాభర్తలు ఒకటైతేనే కదా పిల్లలు పుట్టేది. మరియ గారికి మరి ప్రధానం మాత్రమే చేయబడింది. మరి పురుషుని ఎరగని దానిని ఆమె సెలవిస్తున్నారు. ఆమె కన్యక అని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా స్పష్టంగా రాయించాడు కదా. మరి అది ఎలా సాధ్యం, అది ఎలా నమ్మశక్యం అని చాలామంది ఆలోచిస్తారు. కొందరు ఒక్క అడుగు ముందుకేసి ప్రశ్నిస్తారు, మరికొంతమంది ఇంకా ముందుకు వచ్చి విమర్శిస్తారు, ఇంకా మరికొంతమంది అయితే ఎగతాళి చేస్తారు. మీరు ఎంతమంది ఎగతాళి చేసినా, మీరు ఎంతమంది విమర్శించినా, మీరు ఎంతమంది తృణీకరించినా, నమ్మినా నమ్మకపోయినా ఈ మాట మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. గడిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నదండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడైనా, బండ నుండి నీటిని ప్రవహింప చేసినవాడైనా, ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడైనా, 40 సంవత్సరములు అరణ్య మార్గంలో బడ్డీ కొట్టు కూడా లేదు, కిరాణా షాపు కూడా లేదు, కిలో మార్ట్ కూడా లేదు. చెలమా, మరి ఎలా పోషించబడ్డారు? దేవుని మహాకృప. వాళ్ళ వస్త్రం మాసిపోలేదంట, వారి చెప్పులు తెగిపోలేదు. అంత అద్భుతంగా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు వారిని నడిపించినప్పుడు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో చాలామంది ఒకవేళ విమర్శించినా, ఎగతాళి చేసినా, నమ్మినా నమ్మకపోయినా క్రైస్తవ ప్రపంచం నమ్మేటటువంటి విషయం ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మ వల్ల కన్యక, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించి ఆమె శిశువుని కన్నది. క్రైస్తవ ప్రపంచం ఇది నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా యొక్క వాక్య అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి విశిష్టతలు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకలో ఉన్న గొప్పతనము ఏమిటి? ఈ వచనం ప్రకారం మొట్టమొదటి మాటని టైటిల్గా రాసుకోండి, పరిశుద్ధమైన పుట్టుక. అందరూ చెప్పండి, పరిశుద్ధమైన పుట్టుక. ఈ మాటను వివరించే ముందు మరొక మాట చెప్పనివ్వండి. మీలో ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే ఎన్ని రోజులు జరుపుకుంటారు? పేదవాళ్ళు ఎన్ని రోజులు జరుపుకుంటారు? ధనవంతులు ఎన్ని రోజులు జరుపుకుంటారు? ముఖేష్ అంబానీ ఎన్ని రోజులు జరుపుకుంటాడు? అంటే కూటికి లేని కడు పేదవాని మొదలుకొని కుబేరుడైనటువంటి కోటేశ్వరుని వరకు కూడా పుట్టినరోజు ఒక్కరోజే జరుపుకుంటారు. అవునంటారా కాదంటారా? పెళ్ళి అయితే 16 రోజుల పెళ్లి పండగ అనేదో విన్నాను కానీ నాకు తెలియదు. కానీ ఒక్కరోజు పెళ్లి చేసుకుంటాకే 1,50,000 అయినప్పుడు నాకు ఇప్పుడు పెళ్లి చేయాలంటే 5-6 లక్షలు అయిపోతున్నాయి, 10 లక్షలు కూడా సరిపోతా. 16 రోజుల పెళ్లి పండుగ అంటే ఎంత అయిపోతుంది మనకు తెలియదు, కానీ మనకు అనవసరం. కానీ నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, కడు పేదవాని మొదలుకొని కోటేశ్వరుని వరకు కూడా పుట్టినరోజు ఒక్కరోజే జరుపుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మీరు గమనించినట్లయితే నవంబర్ చివరి మొదలుకొని జనవరి మొదల వరకు ఇంచుమించు 3 మాసముల పాటు, 3 నెలల పాటు ఏకగ్రీవంగా జరుపుకునేటటువంటి ఏకైక వ్యక్తి పుట్టుక క్రీస్తు పుట్టుక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. చాలా మందికి అర్థం కాదు. క్రీస్తు నేడు పుట్టిన అంటారు. ఏంటి అసలు నేడని ఈరోజు అంటారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, ఈ డిసెంబర్ మాసం అంతే కూడా ఈ మాట అంటారేంటి అని చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఆ మాటలో ఉన్న తాత్పర్యం ఏంటంటే, ఆ సభకు వచ్చిన వాళ్ళు వాక్యం విని మారుమనసు పొంది క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరిస్తే అప్పుడే క్రీస్తు వారి హృదయంలో జన్మించినవాడు. ఆ మాటని అర్థం చేసుకుని ఆ విధంగా అందుకు ఆ సందర్భంగా క్రీస్తు నేడు పుట్టెను అని అంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భాన క్రీస్తు ప్రభులు వారు పుట్టారు. ఓకే, నేను అడుగుతున్న ప్రశ్న, మీ హృదయంలో యేసు ప్రభులు వారు పుట్టారా? ఆయన యొక్క పుట్టుక గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. మొట్టమొదటి మాట, పరిశుద్ధమైన పుట్టుక. ఈ భూమి మీద మనుగడ కొనసాగిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా పాపి అని చెప్పడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో మనం విచారణ చేస్తే ఈ మాటను గురించి, నీతిమంతుడు ఒకడును లేడు నీతిమంతుడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే ఇప్పుడు చెప్పండి, అందరూ పాపులా కాదా? కొంతమంది ఒప్పుకోరు, మేమేం పాపం చేయలేదు, మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు,
మేము ఎవరి డబ్బులు లాక్కోలేదు, మేము ఎవరి సొమ్ము అన్యాయంగా మేము తీసుకోలేదు, మేము ఎవరిని హత్య చేయలేదు, మేము ఎలాంటి పాపం చేయలేదు అంటారు. అయ్యా, దేవునికి వాక్యం చెప్పేది అది కాదు. ఇదిగో జన్మతః కర్మతః మనందరం కూడా పాపులమే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని ఉంటుంది రోమాపత్రికలో. సర్వమానవాళి కూడా పాపంలో బ్రతుకుతున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, పాపంతోనే కొనసాగిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి పుట్టుక ఒక మానవునికి సంబంధించినటువంటిది, అంటే దాని అర్థం ఒక మానవుడు పుట్టినటువంటి పుట్టుక లాంటిది కాదు. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును, అద్దుగొద్దు ఈ మాట నోట్ చేసుకోండి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనలో పరిశుద్ధత ఉంది. పాత నిబంధన గ్రంథంలో చూస్తే, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులయుండుడి. ఒక మాట ఎవరికి వాళ్ళే జస్ట్ ఫర్ కామన్ సెన్స్ అంటారు అనుకుంటా. ఆ మాటని ఏంటంటే కనీస జ్ఞానం. దేవుడు అనేటటువంటి వ్యక్తికి ఎలాంటి అర్హత ఉండాలి అనే ఆలోచన మనం చేస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్దండి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్దు. మన మైండ్, మన బుద్ధి, మన జ్ఞానం, మనకున్నటువంటి కనీస జ్ఞానంతో ఆలోచన చేస్తే పాపము ఉన్నవాడు దేవుడు కాగలడా? చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపము ఉన్నవాడు దేవుడు కాలేడు. పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే, కామ క్రోధ మోహ మదమత్సరములు లేనివాడే దేవుడు. ఏముండకూడదు దేవునిలో? కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, మోహం ఉండకూడదు, లోభం ఉండకూడదు, మదం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. ఇవేమీ లేనివాడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు ఎలా కాగలిగాడు? పరిశుద్ధుడు అని నేను మాత్రమే చెబుతున్నానా? పరిశుద్ధుడు అని క్రైస్తవులు మాత్రమే చెబుతున్నారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా ఏమని అంటున్నారు అక్కడ? పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మానక దినమెల్లా కోటాను కోట్ల దూతలచే స్తుతింపబడుతున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. కెరూబులు, శరాబులు, దేవదూతలు అనబడినటువంటి వారు దేవుని స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. ఏమని తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బైబిల్ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధత కలిగిన వాడే దేవుడు. దయచేసి గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలి. పరిశుద్ధుడైనటువంటి ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చారు. దేవుడు మొట్టమొదటిగా మనుషుల్ని పాపులుగా చేయలా. దేవుడు మనుషులను ఎలా పుట్టించాడంట? బైబిల్లో ఉంది, యథార్థవంతులుగా పుట్టించాడంట. కానీ మనుషులు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఎవరికి వారే ఏమన్నా తీరన్నట్టు ఎవరి మార్గాల్లో వారు వెళ్ళిపోతున్నారు. దేవుని మార్గం పరిశుద్ధమైన మార్గం, కానీ మనిషి ఎంచుకున్న మార్గం పాపపు మార్గం. దయచేసి ఆలోచించాలి. దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఒక మనిషి రూపిగా రావడానికి గల కారణం ఏంటంటే, అరే బాబు, మనిషి జీవించాల్సింది ఎలా కాదు, మనిషిని నేను సృష్టించడానికి వెనక ఉన్నటువంటి కారణం ఇది కాదు. నేను మట్టి నుంచి ఇదిగో మిమ్మల్ని తయారు చేశాను కదా, మిమ్మల్ని యథార్థవంతులుగా చేశాను కదా, మీరంటే ఇలా త్రోవ తప్పిపోతున్నారు. ఇదిగో మనిషి ఎలా జీవించాలో నేను మీకు జీవించి చూపిస్తాను అని ఒక మనిషిగా మానవ అవతారిగా యేసు ప్రభులు ఈ భూమి మీదకి దిగొచ్చారు. మీరు అడగొచ్చు, మనిషిగా ఎందుకు రావాలండి? మీకు జంతువులు అంటే చాలా ఇష్టం, బండేసుకుని వెళ్తున్నారు, చీమలు రోడ్డు అంటే వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ చీమలను తొక్కించడానికి మీకు మనసు రావట్లా. తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటాయా?
ఆరినేస్తే తప్పుకుంటాయా? మన భాష వాటికి అర్థమవుతుందా? అర్థం కాదు. అయితే మన భాష వాటికి అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు మనం సేవల్లా మారాలి. అదే జరగని పని. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం. దేవుడు నరుడు కాగలిగాడు, మానవుడు దేవుడు కాలేడు, ఎప్పటికీ కాలేడు. కానీ చాలామంది మనుషులు దేవుళ్ళుగా పిలవబడుతున్నటువంటి వారు ఉన్నారు. సరే, అది నా కాన్సెప్ట్ కాదు. కానీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన పుట్టుక ఆయన పుట్టుక. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవుడు ఇదిగో ఈ విధంగా పరిశుద్ధంగా జీవించాలి అని మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి యేసు ప్రభులు వారి భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. చాలా మందికి ఎందుకు పుట్టామో తెలియట్లేదు, ఎందుకు చనిపోతున్నామో తెలియట్లేదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే 100వ కీర్తనలో ఉంటుంది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన గొర్రెలము అని ఉంటుందా ఉండదండి? చక్కగా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఎందుకు పుట్టించాడు ఆయన? నీ పట్ల నా పట్ల ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటిది అనే ఆలోచన కొంచెం మనం లోతుగా చూద్దాం. మొట్టమొదటి మాట ఏం చెప్పాను? ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏంటని చెప్పాను? పరిశుద్ధమైన పుట్టుక. ఆయన అందరిలా పాపులలో చేరినవాడు కాదు, ప్రత్యేకముగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని వాక్యం చెప్తుంది హెబ్రీ పత్రిక 7:26. ఆయనలో ఏ పాపము లేదు. రెండో మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 7 మాటలు చెబుతాను, ఆల్రెడీ ఒక మాట అయిపోయింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, క్షమించాలి, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అటు వారిలో నేను ప్రధానుడు. చాలండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మాట వెనకాల చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మరలా చెప్పండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. ఈ రెండో మాట టైటిల్ ఏం రాసుకుంటారంటే, పాపుల కొరకైన పుట్టుక రాసుకోండి. ఏంటండి? మొదటిది ఏంటిది? ఒకటి. రెండోది ఏంటిది? పాపుల కొరకైన పుట్టుక. చాలామంది ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇక్కడ కూడా, అరే మీ దేవుడు పాపులను ప్రేమిస్తాడరా? ఇప్పుడున్న వాళ్ళు కాదు, అప్పుడున్న వాళ్ళు కూడా, శాస్త్రులు పరిసయ్యులు, ఏమిటి ఈయన సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు, సుంకరులతో కలిసి తిని తాగుతున్నాడేంటి, ఈయన పరిశుద్ధుడు అంటాడు, దేవుని కుమారుడు అంటాడు అని హేళన చేసేవాళ్ళంట. క్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను పాపులనే పిలివి వచ్చుతుని కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదనను. మరొక మాట అర్థం కావడం కోసం మంచి ఉపమాన రీతిలో ఒక మాట చెప్పారు. ఆరోగ్యవంతులకు డాక్టర్ అక్కర్లేదు, కానీ అనారోగ్యం కలిగిన వానికే కదా డాక్టరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పరిశుద్ధుడిని అని నువ్వు చెప్పుకుంటే ఒకవేళ నీకు దేవునితో పని లేదు. నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధుడిని అని చెప్పుకుంటే నీ గురించి వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు అబద్ధికుడివి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఉంది కదండి, పాపము చేయలేదని నువ్వు చెప్పిన యెడల అబద్ధము, నువ్వు అబద్ధము చెబుతున్నావు, ఆయన అబద్ధికునిగా చేస్తున్నావు అని కూడా ఉంటుంది అక్కడ ఒక మాట. కాబట్టి నా మాట ఆలోచించాలి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన హితబోధలు చేశారు. అనేక మందిని బాగు చేశారు. గుడ్డివారికి స్వస్థత, గుడ్డివారికి చూపు, కుంటివారికి నడక, చనిపోయిన వారిని లేవనెత్తారు, పక్షవాయు గల వారిని లేవనెత్తారు, ఆ చాంద్ర రోగాలను స్వస్థపరిచారు. అనేక మందిని ఆయన బాగు చేశాడు.
పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆయన దగ్గర తీసుకుని వెళ్తే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నీ రోగం పోయింది, వెళ్ళు అని అనలా. ఏమన్నారంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని. అదేంటి, రోగంతో తీసుకొచ్చిన వ్యక్తికి నీ రోగం విడుదల కలుగునుగా కనాలి కానీ నీ పాపములు క్షమించబడునుగా అన్నారంటే యేసు ప్రభులు వారు. ఇప్పుడు శీతాకాలం, సహజంగా అందరికీ ముక్కుల నుంచి ఏమొస్తుంది? కారుతానే ఉంటుంది, ఎడతెరిపి లేకుండా కారుతానే ఉంటుంది. దగ్గుతానే ఉంటాం, తుమ్ముతానే ఉంటాం, శీతానే ఉంటాం. శీతాకాలం క్లైమేట్ని బట్టి కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ వాక్యాన్ని పరిశీలన చేస్తే పాపపు రోగాలు కూడా ఉంటాయి. ఈ పాపపు రోగాలు అనేవి హాస్పిటల్కి వెళ్ళినా ఎంత మెడిసిన్ వేసుకున్నా ఇవి తగ్గేవి కాదు, ఒక్క దేవుని కృప వల్లనే తగ్గుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, మీరు ఎన్ని పాపాలు చేసినా మీ దేవుడు క్షమించేస్తాడు కదా అని అంటారు. ఎక్కడ బైబిల్ అలా ఉందా? యేసు ప్రభులు వారు అన్న మాట ఏంటంటే, నేను పాపిని ప్రేమిస్తున్నాను అని అన్నాడు. ఆయన పాపాన్ని కాదు. ఇది కొంచెం లాజికల్గా అర్థం చేసుకోవాలి మనం. నేను పాపులను పిలివి వచ్చితని అంటే, అవునా మీ దేవుడు పాపుల దేవుళ్ళే అనేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఒక ఇంట్లో జరిగిన సందర్భం, క్రైస్తవ కుటుంబంలోనే, ఈ మధ్యకాలంలోనే సతీష్ కుమార్ అయ్య గారు చెప్పారు, చక్కని ఉపమాన రీతిలో చక్కని మాట చెప్పారు. తండ్రి కొడుకుతో చెప్తున్నాడంట, అరే యోబో యోసేపో ఏదో ఒక పేరు, నువ్వు మందిరానికి వస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఎందుకన్నా నువ్వు అలా పాపం చేస్తున్నావు? దేవుని భయం నీకు లేదా? ఎందుకు తాగుతున్నావు? ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావు అని ఈ మాటలన్నీ అడిగితే ఆ కొడుకు ఏమన్నాడు తెలుసా తండ్రితో? డాడీ నీకెందుకు డాడీ టెన్షను, నీకెందుకు కంగారు? మన దేవుడు క్షమించే దేవుడు కదా. ఎన్ని పాపాలు చేసినా మందిరానికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు కదా అని అన్నాడంట. ఆ తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాల. ఆ ఊర్లో సంత మార్కెట్ జరుగుతుంది, ఓ చెక్క బొమ్మ తీసుకొచ్చాడు, కుమ్మాడిని పిలిచాడు. అరే నాన్న ఇట్రా, ఇది ఈ బొమ్మ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది, చెక్కతో చేసిందేమో, చాలా అందంగా ఉంది ఆ బొమ్మ. సరే ఈ బొమ్మ నీకు ఇస్తున్నాను, నువ్వు పని చేయాలరా. ఆ బొమ్మతో పాటు కొన్ని మేకులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, పాపం చేస్తున్న ప్రతిసారి ఈ బొమ్మకి ఆ మేకుతో కొట్టు. అలాగే నువ్వు దేవుని క్షమాపణ అడిగే ప్రతిసారి ఆ మేకని తీసేయి. పాపం చేసినప్పుడు మేకు కొట్టు, దేవుని క్షమించమని అడిగినప్పుడు మేకు తీసేయి. అసలు ఎంత అద్భుతమైనటువంటి వివరణ ఉన్నది దీంట్లో. అలాగే ఆ వారం రోజులు, ఆదివారం చర్చికి వెళ్ళకముందు ఆ వారం రోజులు పాపం చేస్తున్నాడు, మేకు కొడుతున్నాడు, దేవుని క్షమించమని అడుగుతున్నాడు, మేకు తెస్తున్నాడు. వారం తిరిగి వచ్చేసరికి అందమైనటువంటి ఆ యొక్క చెక్క బొమ్మ ఏమైపోయింది? అందవికారం అయిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు ఆ నాన్న అడుగుతున్నాడు బిడ్డని, ఏమర్థమైందిరా? నాన్న నాకు అర్థమైంది, నేను పాపం చేస్తున్నాను, దేవుడు క్షమించేస్తున్నాడు కదా అనుకుంటున్నాను, కానీ ఆ పాపం వల్ల డ్యామేజ్ చాలా అయిపోతుంది డాడీ. నా ఆత్మీయ జీవితం చాలా బక్కచిక్కిపోయి పతనం అయిపోయి పాడైపోయిన ఆ యొక్క పరిశుద్ధత లేని స్థితిలోనికి వెళ్ళిపోతుంది డాడీ అని చెప్పి పశ్చాత్తాపడి ఏడ్చి ఆ రోజు నుంచి పాపం చేయడం మానేసాడంట. గడిగా చప్పలు కొడుతూ ధ్యానం మహిమ పరుద్దాం. మీకేమర్థమైంది ఇప్పుడు? ఎన్ని పాపాలు చేసినా యేసు ప్రభు క్షమించేస్తాడు అని ఒకవేళ క్రైస్తవులు ఇంకా ఎవరైనా పొరపాటు చేస్తే దావీదుని జ్ఞాపకం చేసుకోండి, ఆకాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనబడిన వారు కూడా పాపం చేసి దేవుని యొక్క శిక్షను పొందుకుని తర్వాత ఘోరముగా ఏడ్చి గుండెలు బాదుకున్నటువంటి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో లేకపోలేదు. ఆయన క్షమిస్తాడు రైటే, కానీ ఈ శరీరంతో నువ్వు ఏదైతే విత్తుతావో అది కోస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, దోసకాయ విత్తనం విత్తారు, ఏం కోస్తారు? టమాటా విత్తితే, బెండకాయ విత్తితే, పాపం విత్తితే కరెక్ట్గా చెప్పట్ల, పాపం విత్తితే మరణానికి వస్తారు. పాపం వల్ల వచ్చు జీతం, నువ్వు పాపాన్ని విత్తితే మరణాన్ని కోస్తావు. దయచేసి ఆలోచించాలి దేవుని ప్రియ సంగమా. ఆయన పాపులు పిలిచి వచ్చాడు కదా, నేను పాపంలోనే ఉంటాను, ఆయన నా దగ్గరికి వస్తాడంటే ఆయన కాదు నీ దగ్గరికి వచ్చేది, దురాత్మ, అపవిత్రాత్మ. యేసయ్యను నమ్ముకుని మందిరానికి వెళుతూ అపవిత్రత కలిగి జీవిస్తున్నావంటే, ఇంతకుముందు చెల్లెములు పాట పాడారు కదా, అపవిత్రతను విసర్జించుటయే క్రిస్మస్. త్రాగుబోతుల విందులు కాదు. చాలా మందికి ఈ రోజున క్రిస్మస్ అంటే ఇంటి పైన స్టారు, ఇంట్లో బారు. అది కాదు క్రిస్మస్ పండగ అంటే. తినుబండారాలు కాదు, ఒంటి నిండా కొత్త బట్టలు వేసుకోవడం కాదు క్రిస్మస్ పండగ అంటే. నూతన హృదయాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకోవడం క్రిస్మస్ అంటే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమ పరుద్దాం. పాపం వలన అనేక మంది పట్టబడి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ నరకం నుంచి తప్పించడానికే యేసు ప్రభులు వారి భూమి మీదకి
వచ్చి ఉన్నారు. ఇంకా ఈ రోజున పాపాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో. అదేమనేది నేను చెప్పను, కానీ స్మోకింగా, మద్యపానమా, లేకపోతే వ్యభిచారమా, దొంగతనమా, ఏ అన్యాయమో నాకు తెలియదు, కానీ ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పాపము పాశమై నిన్ను పట్టుకోకముందే ఆ పాపాన్ని విడిచిపెట్టే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు గోదావరి వాటర్ ఎలా వెళ్తుందండి? చాలా స్పీడ్గా, ఉద్రేకంగా, ఉధృతతో వెళ్తూ ఉంటుంది కదా. అక్కడ ఆ గోదావరి గట్టున్నటువంటి కొంతమంది పల్లెకారులు అక్కడ ఉన్నట్టుండి వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఆ కొట్టుకు వచ్చే దొంగల్ని ప్రాణాలకు తెగించి దాంట్లో ఈత కొట్టి ఆ దొంగలు నాకొచ్చి కలప చేసి కుర్చీలు మంచాలు చేసి అమ్ముకుంటారంట. ఆ విధంగా జీవనాన్ని కొనసాగిస్తారు. అందరికీ ఏదో ఒకటి దొంగ దొరుకుతుంది, ఒకడికి ఏం దొరకట్లా. ఇలా కాదు, ఈసారి వీళ్ళందరికంటే ముందు దూకేస్తాను నేను అని ఎక్కడో సుదూర ప్రాంతంలో ఓ దొంగ, మంచి దొంగ కనిపించింది. చూడంగానే వెంటనే అందరికంటే ముందుగా దూకేశాడు. అందరికంటే ముందుగా వీళ్ళు పట్టేసుకున్నాడు. అబ్బా భలే పెద్ద దొంగ, నా బతుకు పండిపోయాక నా ఇంట్లో అప్పులన్నీ తీరిపోతాయి ఈ దొంగతో, చాలా కలప వస్తుంది, చాలా ఫర్నిచర్ తయారు చేసుకోవచ్చు, చాలా డబ్బులు వస్తాయి అని ఆ దొంగని గట్టిగా పట్టుకుని ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తే, ఆ దొంగని మా నోడు ఒడ్డుకి తీసుకురావడం కాదు, ఆ దొంగే మా నోడు లాక్కెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం దూరంలో చూస్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, అది ఉందన్నమాట. ఇంకా దాంట్లో పడ్డాడంటే చచ్చిపోవడం తప్ప బ్రతకడు. ఆ గట్టు మీద కూర్చుని భార్య బిడ్డలు ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? అయ్యా చెక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సరే మంచిది. ఇప్పుడు ఆ భార్య పిల్లలు ఏమని ఏడుస్తున్నారంటే, ఏమండి పోతే పోయింది, వచ్చేయండి, దాన్ని వదిలేసి వచ్చేయండి. ఇది కాకపోతే ఇంకోటి బతుకుంటే వలసగా నమ్మకం బతుకోవచ్చు, వచ్చేయండి. పిల్లలు ఏడుస్తున్నారు. డాడీ డాడీ నువ్వేమి తీసుకురాకపోయినా పర్లా, నువ్వేం కొనకపోయినా పర్లా, తినడానికి తిండి లేకపోయినా పర్లా, నువ్వు మాకు కావాలి, వచ్చే ఆ దొంగ వదిలే, వచ్చేయ్ అని పిల్లలు ఏడుస్తున్నారు. ఆ దొంగతో పాటు కొట్టుకుపోతూ మనోడేమన్నాడు తెలుసా? అరే రావాలని ఉందిరా, నాకు ఏమైంది, నాకు రావాలని ఉంది, బతకాలని ఉంది. ఇది నేను పెద్ద దొంగని పట్టుకున్నాను, కానీ ఇది పెద్ద మొసలే. ఏంటంటే అది దొంగని పట్టుకున్నాడంట, కానీ అదేంటిది, అది మొసలి. అది ఏదో తెలియక దొంగని పట్టుకున్నాడేమో, దాన్ని మనోడు వదలాలనుకుంటున్నా, అది వదులుతున్నా, చచ్చిపోయాడు. ఈ రోజున చాలా మంది సరదా కోసం సిగరెట్టు, సరదా కోసం మందు, సరదా కోసం డ్రగ్స్, సరదా కోసం స్టార్ట్ చేస్తున్నారు. సరదా అనేది సాలిగుడు లాంటిది. సాలిగుడుగా ఉన్నప్పుడే తెంపకపోతే సంకిళ్ళు అయిపోతాయి, జాగ్రత్త. సంకిళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు తెంచుకోవాలనుకున్నా తెంచుకోలేవు. ఇదిగో మద్యపానాసక్తులై లివర్లు పాడైపోయి రక్తం గక్కుని చచ్చిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందే కోకొలలు కనిపిస్తున్నారు. ఒక్కసారి ఇలా అన్నందుకు నన్ను క్షమించాలి. మందుబాబులు ఎవరు ఉంటే ప్రతి క్రిస్మస్కి మందుబాబుల గురించి చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఏమో వాళ్ళు ఒక్కళ్ళ మారు మనసు పొందితే మన క్రిస్మస్కి ఒక పండుగ వచ్చినట్టే కదండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు బ్రతుకుండగానే ఒకసారి లేనటువంటి ఆలోచన చేయి. ఒకసారి భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, కుటుంబం పరిస్థితి ఏంటి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. పాపాన్ని నువ్వు పట్టుకున్నావు, ఇదిగో ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు కదా, విశ్వాసంతో ప్రభువా దీన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు నిగ్రహం లేదు, నాకు నిగ్రహం దయచేయి. ఎందుకంటే దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తిని ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. నిగ్రహం ఉండదు కొంతమందికి. కాబట్టి గమనించాలి, పాపులు ఇంకా ఎవరైనా ఈ ప్రాంగణంలో ఉంటే, ఒకవేళ అలాంటి పాపాలు, అలాంటి పొరపాట్లు, అలాంటి వ్యసనాలు కలిగి ఉంటే ఈ రోజైనా దయచేసి దాన్ని విడిచిపెట్టేయండి. అది పాపము మరణపాశము నిన్ను పట్టుకోకముందే దాన్ని విడిచిపెట్టేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 పరిశుద్ధమైన పుట్టుక, 2 పాపుల కొరకైన పుట్టుక, 3 లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతకు ముందు పాపుల కొరకైన పుట్టుక అని చెప్పాను, ఇప్పుడు రక్షణార్థమైన పుట్టుక అని చెప్తున్నాను. ఏంటండి? నశించిన దానిని వెదికి రక్షించడానికి. ఆల్రెడీ పాపలో పడిపోయారు, ఆల్రెడీ మరణానికి సిద్ధంగా ఉన్నారు.
ఆల్రెడీ అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్నారు, పాతాళానికి దగ్గరగా ఉన్నారు. నశించడం అంటే అది, నాశనానికి పరుగులు తీయడం అంటే అది. అలాంటి మరణకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఈ రోజున యేసయ్యా నన్ను రక్షించు అని ఒక్క మాట నీవు అనగలిగితే ఆయన తన శిలువ రక్తాన్ని నీ పైన కుమ్మరించి నీ పాపపు శాపం నుంచి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధపరచి ఆయన శరీరంలో ఒక అవయవంగా చేసి సంఘంలోనికి నిన్ను చేర్చి విలువలేని నీకు విలువనిచ్చి ఘనత లేని నీకు ఘనతనిచ్చి ఆయన తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గడిగా చప్పట్లు కొడుతూ దేవుని మన మహిమ పడతా. రక్షణ అంటే ఏంటంటే నీటిలో మునిగేయటం కాదు. రక్షణ అంటే పాపాన్ని విడిచిపెట్టడమే రక్షణ. జక్కే ఉన్నాడు, తన ఇంట్లో ఉన్నటువంటి అన్యాయాన్ని విడిచిపెట్టేశాడా? ఇదిగో జక్క ఇంటికి ఏమొచ్చింది అన్నాడు దేవుడు, రక్షణ. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళుతూ ఇంకా అక్రమం మన హృదయంలో మన ఇంట్లో ఉందంటే కనుక మనం నిజమైన రక్షణ భూమి కలిగిన వారం కాదు. రక్షణ అనేది ఎంత గొప్పదో చెప్తాను వినండి. ఆనాడు నోవాహు కాలంలో జలప్రళయం వస్తుంది, ఈ ప్రజలందరినీ జలసమాధి చేసేస్తాను అని దేవుడు నోవాహుతో చెప్పి నోవాహు మనుషులకు ప్రకటన చేస్తే పిచ్చోడిని చూసినట్టు చూశారు నోవాహుని. ఎలా చూశారండి? పిచ్చోడిని చూసినట్టు చూశారు. నోవాహు నీతిని ప్రకటించిన నోవాహు నీతిని ప్రకటించాడు. ఇదో ప్రజలందరూ పాపం చేశారు, ప్రజలందరి పాపం దేవుని దృష్టికి ఘోరమైంది, ఈ ప్రజల్ని నేను అసలు ఎందుకు పుట్టించనురా బాబు అని దేవుడు తన హృదయంలో సంతాపం పొందుతున్నాడు. కాబట్టి నోవాహు నువ్వు ఒక్కడవే నీతిపరుడుగా ఉన్నావు, నువ్వు ఒక్కడవే నిందారహితుడుగా ఉన్నావు, నువ్వు ఒక్కడవే నా మాట వింటున్నావు, నువ్వు ఒక్కడవే భయభక్తులు కలిగి ఉంటున్నావు, నిన్ను నేను రక్షిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తాను? అయితే నువ్వు ఒకటి చేయి. ఏం చేయాలి? ఒక వాడను కట్టు. ఏం కట్టాలి? ఒక వాడను కట్టు. అసలు వానలే తెలియనటువంటి ప్రజలు జలప్రలయం వస్తుందంటే ఎవరు నమ్ముతారు? కానీ నోవాహు నమ్మాడు. దేవుని మాట నమ్మదగినది కదా, వాడ కట్టాడు. ఏమండి, నిజంగా కొన్ని సంవత్సరాల పాటు వాడ కట్టాడు. తన కుమారులు సహాయం చేశారు, కోడలు సహాయం చేశారు, భార్య సహాయం చేసింది, వాడను కట్టారు. వాడలోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రకటన చేశాడు, ఎవరో రాలా, దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు, అందరూ జల సమాధి అయిపోతారు, అందరూ చచ్చిపోతారు, అనవసరంగా మరణం వచ్చేస్తుంది. 2 వాడలో కంటే ఒక్కరు రాలా, అందరూ వాళ్ళలోకి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పినట్టుగా జంతువులు పక్షులన్నీ వాళ్ళలోకి వెళ్ళిపోయాయి. దేవుడు అప్పుడు వచ్చి ఆ యొక్క తలుపు తానే స్వయంగా తలుపేసి గడియ పెట్టేశాడు. వాన స్టార్ట్ అయింది, చిలికి గాలి వాన తుఫాను అయింది, బేభత్సం అయిపోయింది. తుఫాను వెనక తుఫాను, ఇక భయంకరమైనటువంటి వాన, వరద, ఇంకా మోకాళ్ళలోతు నీళ్లు, తొడ లేకపోతే ఇంకా పట్టలోతు, పేకల్లోతు వచ్చేసింది. ఇప్పుడు గుర్తొచ్చాడు నోవాహు. ఇదిగో నిన్నగాక మొన్నటి వరకు చెప్తానే ఉన్నాడు కదరా జలప్రలయం వస్తుంది, మీరు బతకాలంటే వాళ్ళకు రండి అని. మనం వినలేదురా బాబోయ్, ఇప్పుడు వెళ్దాం పదండి. ఎక్కడికి? వాడలోకి. బయట ఉండి కేకలేస్తున్నారు, నోవాహు నోవాహు తలుపుతి, మేము కూడా వస్తాం. అప్పుడు వాడలో ఉన్న నోవాహు అంటాడు, ఇదిగో ఆయన తలుపు వేసాడు, తాళం వేసాడు, అయిపోయింది ఆయన, ఇక నా చేతిలో ఏమీ లేదు. జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు నోవాహు కుటుంబం. దాన్నే రక్షణ అన్నారు. అది రక్షణ అయితే యేసుక్రీస్తు అనే వాడ, యేసుక్రీస్తు కలవరి కొండపై ఒక చెక్క మీద సిలువేయబడ్డారు కదా, అక్కడ నోవాహు ఏదైతే వాడ చేశాడో ఆ వాడ చెక్క ఏదైతే ఏమండి క్వాలిటీయో అదే చెక్కతో ఇక్కడ సిలువ. ఈ సిలువ మీద యేసు ప్రభులు ఉన్నారు కదా. అప్పుడు వాడలోనికి వెళ్ళిన నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఇప్పుడు దానికి అర్థం ఏంటంటే నోవాహు వాడకి సాదృశ్యంగా ఉన్న క్రీస్తు వాడ అనగా క్రీస్తు సంఘంలోనికి వచ్చిన వాళ్ళే రానున్న దుర్దినాల్లో, రానున్న భయంకరమైన దేవుని ఉగ్రత దినాల్లో తప్పించబడతారు, రక్షించబడతారు, పరలోకానికి వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపడతాం. ఇప్పుడు ఆనాడు నోవాహు ప్రకటించాడు, ఈనాడు మేము ప్రకటిస్తున్నాం. ఇదిగో యేసయ్య రెండవ రాకడ రాబోతుంది, యేసయ్య ఉగ్రత దినం రాబోతుంది, గొర్రె పిల్ల మహోగ్రత దినం రాబోతుంది. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, యేసు ప్రభు నమ్ముకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, శాపం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని ప్రకటన చేస్తుంటే సేవకులు ఈ రోజున విమర్శించబడుతున్నారు, ఎగతాళి చేయబడుతున్నారు, తృణీకరించబడుతున్నారు, పేడ నీళ్ళు వేస్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు భయంకరంగా. పాస్టర్ ముందే తన కుటుంబాన్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు, నమ్మట్లా దేవుని మాటని. క్రీస్తును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు
దేవుని శక్తి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతా. నమ్ము ఈ రోజైనా దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ కుటుంబం ఆయన రెండవ రాకడలో రక్షించబడాలి, ఆయన ఎదుర్కోవాలి, నువ్వు పరలోకానికి వెళ్ళాలి. నిత్య నరకమైన బడిన నాశనకరమైన గుంట్లో, నాశనకరమైన పాతాలలో నువ్వు పడిపోకూడదంటే బతుకుండంగానే, నీ ఊపిరి నీలో ఉండంగానే యేసుని సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కోడి పందాలు వేస్తే పోలీసు వారు తీసుకెళ్లరా? పేకాడితే తీసుకెళ్లరా? భయంకరమైన దొంగతనాలు పట్టుబడితే పోలీసు వారు తీసుకెళ్లరా? ప్రభుత్వ వారు శిక్ష వేస్తారా వేరా? ఫైన్ వేస్తారా వేరా? ఏమండి, మన ప్రభుత్వపు అధికారులే పనిష్మెంట్ ఇస్తారు, శిక్ష వేస్తారు, ఫైన్లు వేస్తారు కదా. మరి పరలోక ప్రభుత్వం ఎదుట మనం నిలబడవలసి వచ్చినప్పుడు ఆయన మనం చేసిన క్రియలకు పనిష్మెంట్ ఇవ్వడా? ఎవరు చేసిన క్రియలకు వాళ్ళు ఫలితం సిద్ధంగా, దేవుడు అంటాడు, ఎవరి క్రియల చొప్పున వారికి జీతం నేను సిద్ధంగా చేసి ఉంచాను. ఒకవేళ ఇప్పుడు నువ్వు సొంత రక్షకునిగా ప్రభుని అంగీకరించి నీ పాపను ఒప్పుకుంటే చాలు, నువ్వే బలి వక్కర్లా, ఆయనే మనందరి కోసం బలైపోయాడు. ఒప్పుకుంటే నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు, నువ్వు కనికరించబడి తిరిగి వెళ్తావు. నీ ఇంట్లో ఉన్న శాపం కొట్టివేయబడదే. నేను విడుదల పొందను, నేను పాపాన్ని వదలను అంటే పాపం ఎంత భయంకరమైందో తెలుసా? పాపం నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. పాపం యొక్క నైజం ఏంటంటే పాపం రోగాల పాలు చేస్తుంది. పాపం మరణం వైపుకి అడుగులు వేసేలా చేస్తుంది. పాపం దీర్ఘాయువుతో బతకాల్సిన నిన్ను అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోద్ది. పాపం చేసే పని అది. పాపాన్ని నువ్వు విడిచిపెట్టే, లేకపోతే అది నిన్ను పట్టుకుపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరే, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ 3 మాటలు చెప్పి 4వ మాట రాసుకోండి. ప్రపంచానికి మధ్య వ్యక్తి క్రీస్తు పుట్టుక. చాలా మంది దేవుడు యేసు ప్రభుల వారు పుట్టలేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి నేను ఇస్తున్నటువంటి సమాధానం, మనం చదువుకున్న పుస్తకాల్లో, సోషల్లోనే కావచ్చు, ఇంకా అనేకమైన పత్రికలోనే కావచ్చు, ఏమనే మాట ఉంటుంది? గతాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు, గతంలో జరిగిన సంఘటన చెప్పాలి అనుకునేటప్పుడు ఎవరు పేరు ఉచ్చరించి మాట్లాడతారు చెప్పండి అమ్మా. మరి ఎవరికి తెలియదు ఈ సంగతి? చరిత్ర చెప్తుంది, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, బీసీ, బిఫోర్ క్రైస్ట్, ఏడి ఎనోడోమిని, క్రీస్తు తర్వాత, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు ముందు. ప్రపంచమే ఒప్పుకుందండి ఆయన పుట్టారని. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మి, మార్కు 16లో ఏముంటది? 16:16లో నమ్మి మారు మనసు పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షించబడతావు. అది నీ ఇష్టం. ఎవరు బలవంతం చేసేది లేదు. క్రైస్తవం అనేది బలవంతం చేసేది కాదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వస్తారంతే. ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేసేది కాదు ఇది. అసలు క్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అంటే మార్గంలోనికి రావటం, మతంలోనికి రావడం కాదు. కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి అన్నాడు, ఇదిగో మతం అనేది మత్తు మందు లాంటిది అని. మతం ఒక మనిషిని ఉన్మాదిగా చేస్తుంది, మతం ఒక మనిషిని పిచ్చోడిగా చేస్తుంది, మార్గం పరలోకానికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. స్టీవెన్సన్ గారి పాట ఉంది కదా, ఒక పాట, చక్కని ఒక చరణాన్ని పాడుకుందాం. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము శిథిలపు బ్రతుకున శుభమును గూర్చే నిజమగు బహుమానము. మనిషి జీవితం కొందరికే ఉపయోగమునిచ్చును, కొన్ని తరముల చరిత్రయందు లిఖితం కావచ్చును. మనిషి జీవితం కొందరికే ఉపయోగమునిచ్చును, కొన్ని తరముల చరిత్రయందు లిఖితము కావచ్చును. యేసుని జీవితం మానవ జాతికి దీవెనలను తెచ్చెను, కాల చరిత్రను
రెండుగా విరిచి తరములకు నిలిచెను. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. చప్పట్లు. క్రీస్తు పుట్టెను, అందరూ పాడదాం. క్రీస్తు పుట్టెను, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము. హల్లెలూయా. మాట్లాడుకుని వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కూర్చొని శ్రద్ధగా వినండి, మాట్లాడకండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య జన్మ కథ కాదు, కల్పితం కాదు, పుట్టుపురత్రాలు కాదు. ఇది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు ప్రభులు వారు పుట్టారు అన్నది సత్యం. ఆయన మనందరి కోసం మరణించారు అనేది సత్యం. ఆయన పునరుద్ధానమై తిరిగి లేచారనేది సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ప్రపంచానికి మధ్యవర్తి క్రీస్తు పుట్టుక 4వ మాట అయిపోయింది. 5వ మాట రాసుకోండి, ప్రవచనానుసారమైన పుట్టుక. ఏంటంటే ఆయన పుట్టుకలను గొప్పతనం ఏంటి చెప్పండి అమ్మా. ప్రవచనానుసారమైన పుట్టుక. ఇప్పుడు 11వ తారీఖున కైక్లూరు నియోజకవర్గం లెవెల్లో గ్రాండ్ క్రిస్మస్ చేశారు. హోసన్నా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు వచ్చారు. ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాసరావు గారు వచ్చారు. పలానా మీటింగ్ జరుగుతుంది, దానికి అతిథిగా మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, పలానా వాక్యోపదేశకులు జాన్ వెస్లీ గారు వస్తున్నారని నెల రోజుల క్రిందటే పాంప్లెట్లు వేశారా వేయలేదా? బ్యానర్లు వేశారా వేయలేదా? పోస్టర్లు అంటించలేదా? దాన్ని ఏమంటారు? ఆ మీటింగ్ జరగక ముందు పలానా వాళ్ళు ఆ మీటింగ్ కి వస్తారు. అర్థమవుతుందా? వస్తారు. అది యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టక ముందే ఆయన బెత్లెహేములో పుడతాడు, కన్యకకు పుడతాడు అని అనేక ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. యెషయా 9:6 కానివ్వండి, యెషయా 7వ అధ్యాయంలో కానివ్వండి, కన్యక గర్భవతి కుమారుని కంటదని, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడును. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. చూడండి, సహజ సిద్ధంగా ప్రభుత్వ అధికారులు వస్తున్న వాళ్ళకి నెల రోజు ముందే పాంప్లెట్లు వేస్తే మరి యేసు ప్రభులు వారి నిమిత్తం, ఆయన రాకడ నిమిత్తం ఏ కాలంలో పాంప్లెట్ వేశారు తెలుసా? ఇంచుమించు కొన్ని 100 సంవత్సరాలకి ముందే ఆయన వస్తున్నారని అనౌన్స్మెంట్ చేశారు. యెషయా ప్రవక్తే కావచ్చు, ఆమోస్ ప్రవక్తే కావచ్చు, మీకా ప్రవక్తే కావచ్చు, ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తే ప్రవచనాలు కోకొలలు ఉన్నాయి. చాలా మంది అంటారు ఈ మాట, నేనగాక మన పుట్టాడు యేసు ప్రభు, 2000 సంవత్సరాలైంది యేసు ప్రభు పుట్టి. ఆయన మానవాతరుగా అప్పుడు పుట్టాడు, కానీ అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యాడని కాదు. దేవుడు యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే స్వయంభవుడు, తనకు తానుగా సృజింపబడిన వాడు. నిజమే, మన ముస్లిం సహోదరులు చెప్తున్నట్టుగా పుట్టినవాడు దేవుడు కాడు, చనిపోయిన వాడు దేవుడు కాలేడు, జన్మ మరణములకు అతీతుడైన వాడే దేవుడు. నిజమే, ఆయన తనంతో తానే ఆయన సృజింపబడిన వాడు యెహోవా, సృజనాత్మకుడు. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఆ యొక్క ముగ్గురు కలిసి తీర్మానం చేసుకుని, ఒక ఆలోచన చేసుకుని, ఆ ఆలోచన ప్రకారంగా ఈ భూమి మీదకి యేసు ప్రభులు వారు దిగొచ్చారే తప్ప 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభులు పుట్టారు. లేకపోతే అమెరికా వాళ్ళ దేవుడు, అమెరికా పుట్టి ఎన్నాళ్ళు అయితే? మహా అయితే 500 అవుతుందా? కొలంబస్ అనే వ్యక్తి కనిపెట్టాడు అమెరికా ప్రాంతాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య కాలంలోనే విన్నాను, నిజంగా మనం ఏ ఖండంలో ఉన్నాం? మన ఖండం ఏంటిది? ఆసియా ఖండం. ఒకవేళ అక్కడెక్కడో బెత్లెహేములో పుట్టాడు, అక్కడెక్కడ ఇజ్రాయేల్ దేవుడు నువ్వు అనుకుంటే పొరబట్టే. ఇదిగో ఇజ్రాయేల్ దేశం కూడా మన ఖండంలోనే ఉంది. గట్టిగా చెప్పలు కొడుతూ ఆసియా ఖండంలోనే పుట్టాడు యేసు ప్రభులు వారు. ఆసియా ఖండంలోనే పుట్టారండి యేసు ప్రభులు వారు. ఎందుకని అక్కడ పుట్టారో తెలుసా? శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఆధారాల ప్రకారంగా ప్రపంచానికి నడిబొడ్డు మధ్యప్రదేశం బెత్లెహేం అంట. ఇలాగే గొడవలు వస్తాయని, అమెరికాలో పుడితే అమెరికాలో మా దేవుడు అంటారని, భారతదేశంలో పుడితే భారతదేశంలో మా దేవుడు అంటారని, జపాన్లో పుడితే జపాన్ వాళ్ళు మా దేవుడు అంటారని, ఈ గొడవేమీ లేకుండా ప్రపంచానికి మధ్య కేంద్ర స్థానమైన బెత్లెహేంలో పుట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. చెప్పండి కొట్టరే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పుట్టుక ప్రవచనానుసారమైన పుట్టుక. 6వ మాట రాసుకోండి, ఇంక 2 మాటలు ముగిస్తాను.
ఆయన పుట్టుక మొదటి మాట మీరే చెప్పండి. పలానా చెల్లెమ్మ నాగిని గారి ఇంటి దగ్గర భోజనాలు ఏమేమి పెట్టారండి? బిర్యానీ, చికెను, మటను, ప్రారంభంలో స్వీటు, హాటు, తాగున మరి టీ, బూస్ట్ ఎన్నిచ్చారు? అన్ని గుర్తున్నాయిగా. మరి పలానా తిమోతి గారి కుటుంబంలో స్తుతిగుడికి పెట్టారు కదా, అయ్యారు ఏం వాక్యం చెప్పారంటే మరి మీకు గుర్తు రావాలిగా. తిన్న ముక్కలు గుర్తుంటాయి కానీ విన్న మాటలు గుర్తుండవా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట ఏంటి చెప్పండి, రెండవది, 3, 4 అయిపోయింది. ప్రపంచానికి మధ్య వ్యక్తి క్రీస్తు పుట్టుక. 5 ప్రవచనానుసారమైన పుట్టుక. 6 క్రీస్తు పుట్టుకలో ఉన్న గొప్పతనాలు చెప్తున్నాను, విశిష్టతలు ప్రాముఖ్యతలు చెప్తున్నాను. 6వ మాట రాసుకోండి, పరలోక సంబంధమైన పుట్టుక. అదేంటండి? మానవుల కోసం వచ్చాడు అంటున్నావు, మానవుల రక్షణార్థమే వచ్చాడు అంటున్నావు, పాపులు రక్షించడానికి వచ్చాడు అంటున్నావు, పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చాడు అంటున్నావు. పరలోక సంబంధమైన పుట్టుక ఎట్టగైతే అని మీకు ఒక ఆలోచన రావచ్చు. ఇంతకు ముందు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మీకు ఒక రిఫరెన్స్ చదివించాను. దేవదత్తలు ముఖాన్ని కప్పుకుని రెక్కలతో ఎగురుతూ ఏమని వాళ్ళు స్తుతిగానం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒక మాట చెప్పనా, ఆయన చూసిన మానవుడు ఎవడ బతకలేడు, ఆయన చూసిన నరుడు లేడు, ఆయన దేవదత్తలు కూడా చూడలేరు. ఆ దూతలు కెరూబులు ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి తెలుసా? ఆయన కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగులో నివాసం చేసేవాడు. గట్టిగా చెప్పలు కొడుతుంది అని మనం మహింపడతాం. మానవ కంటికి కనిపించాలనుకుంటే చాలా విచారకరమే. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో కళ్ళు పైకెత్తి సూర్యుని మనం చూడగలమా? మరి కోటి సూర్య తేజస్సుని కంటే మించిన ప్రకాశము ఆయన ఉంటే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. మనకలాగా ఒక తలకాయ, 2 చెవులు, 2 కాళ్ళు, ఒక ముక్కు ఇలా ఉంటుందని కాదు. దేవునికి శరీరం లేదు, ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన చూడగలిగేటటువంటి వారు పుట్టలేదో, ఆయన చూసిన మానవుడు లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవదూతల హృదయంలోనంట ఒక ఆశ ఉందంట. ఏంటి ఆశ తెలుసా? దేవుణ్ణి చూడాలి. ఏం ఆశ? దేవుణ్ణి చూడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ తరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవదూతలకు అవకాశం ఇచ్చారంట. ఇదిగో నేను అలా ఉంటే మీరు చూడలేరు కదా, మానవుల రక్షణార్థమైన భూమి మీదకి వెళ్తాను కదా, అప్పుడు మీరు నన్ను చూద్దురుగండి అంటే సంతోషంతో. ఇదిగో ఎక్కడుంటది ఈ మాట? లోకా సువార్త 2వ అధ్యాయంలో పరలోక సైన్య సమూహము దిగి వచ్చి ఏం పాట పాడారు చదువు. లోకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా అయిపోయింది మిస్, ప్రసంగం అయిపోయింది. అమ్మా 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. పదమూడవ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 13వ వచనం. అది ఆ పాయింట్. నేను ఏదైతే మెసేజ్ చెప్తున్నాను దాంట్లోకి వెళ్ళిపోవాలి మీరు, ఒకవేళ నేను పొరపాటుగా రెఫరెన్స్ చెప్పినా. ఇప్పుడు చదవమ్మా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రం అంటే దేవునికి పాట పాడారు, పాట పాడి దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బెత్లెహేములో ఉన్న ఆచారం ఏంటంటే, బెత్లెహేములో ఎవరైనా ప్రసవిస్తే, మగబిడ్డ పుడితే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వెళ్ళి పాటలు పాడడం ఆనవాయితీ అంట. మనకు కూడా ఏమైనా ఉన్నాయా అలాంటివి? సరే లేవు, బెత్లెహేములో ఉన్న ఆచారం అది. ఇప్పుడు నేను అంటాను, బెత్లెహేము వారు వస్తే బెత్లెహేముకు సంబంధించిన పుట్టుకే అవుద్ది. ఇప్పుడు ఆయనకు పాటలు పాడడానికి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి గట్టిగా. కాబట్టి పరలోక సంబంధమైన పుట్టుక అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరలోక దూతల ఆశనే దేవుడు తీర్చాడు. నీ ఆశను తీర్చాడా దేవుడు? ఏసైనా చూడాలని ఒక ఆలోచన నీలో ఉంటే చాలు, నీ ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే 7వ మాట, ఆఖరి మాట రాసుకోండి. ప్రజల సమాధానార్థమైన పుట్టుక. 2 నిమిషాలు ముగిస్తాను, 8:30 అవుతుంది. ప్రజల సమాధానార్థమైన పుట్టుక 7వ మాట చెప్పండి అందరూ కూడా. ప్రజల సమాధానార్థమైన పుట్టుక. ఇదిగో ప్రజల్లో సమాధానం లేదు. డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు కుటుంబంలో. సమాధానం లేదు. భార్య వల్ల పోరు, పిల్లల వల్ల పోరు, అప్పుల వల్ల పోరు, ఇరుగు పొరుగు వారి పోరు, అనేక రకాల పోర్లు. సమాధానం లేదు బ్రతుకులో, నెమ్మది లేదు బ్రతుకులో. దేవునికి వాక్యం చెప్తుంది,
పరలోక సైన్య దేవదూతలు పాడిన ఆ పాట ఇప్పుడు ఈ రిఫరెన్స్ లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కలిగిద్దంట? సమాధానం. ఓ దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ కుటుంబంలో సమాధానం లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను సమాధానకర్తని. ఏ కర్త అయినా సమాధానకర్త. నీకు సమాధానం నేను ఇస్తాను. అయితే నువ్వు ఎలా బతకాలో తెలుసా? నాకు ఇష్టడుగా బతకాలి. కొంతమంది అంటారు నా లైఫ్ నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం. నీ బతుకు నీ ఇష్టం అయితే నీ ఇష్టానుసారంగానే పోతావు. దేవునికి ఇష్టడుగా బతికితే కొంతకాలం సమాధానంతో బతుకుతావు. కాకిలా కలకాలం బతకడం కంటే హంసై 6 నెలలు బతకడం మేలంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఆ కష్టాలు, నష్టాలు, రోగాలు, అప్పులు, బాధలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు, వాటితో బ్రతుకుతూ మగ్గిపోతున్నావేమో. నీకోసం ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రా, భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకేమిస్తాను నేను? భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. ఎవరు ఎత్తగెళ్ళాలి? కొంతమంది చాలా మంది దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు అంటున్నారంట, నోరు ఆను తప్పుకొని వేస్తున్నారు బూడిద. ఏమేస్తున్నారు? నేను అంటాను వాళ్ళ దగ్గర బూడిద ఉంది కాబట్టి బూడిద వేస్తున్నారు. అక్క తమ్ముడా, నేను ఎవరు విమర్శించలేదమ్మో. వాళ్ళ దగ్గర ఏముంది చెప్పండి, ఏముంది? బూడిద కావాలంటే అక్కడికి వెళ్ళాక, అక్కడికి వెళ్ళాలి. నా గురించి తెలియదేమో పాపం. ఇంకోసారి ఇక్కడ రానమ్మాకండి. మధ్యంటే అనుకున్న ఫోన్లు వెళ్ళి త్వరగా ఖరాబ్ చేయమాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాను? బూడిది కావాలంటే అవ దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో చక్కగా పొయ్యి ఎట్టేసి పొల్లలు ఎట్టేసి పిడకలెత్తి అక్కడే వచ్చేస్తుంది బూడిద. ఆ బూడిద కోసం అక్కడే ఎవరి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు బూడిద తినాలి, పన్నెంటి కరమేంటి? అది వేరే బూడిద అంటారు సార్, అది మనకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే నేను అంటాను, యేసు ప్రభులు వారు సమాధానకర్త. నా దగ్గర ఏముంది అంటాడు ఆయన? రా, సమాధానం ఇస్తా. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఇదే నా బాధలలో నాకేమిస్తుంది? నెమ్మది. ఈ లోకంలోకి వెళితే ఇంకా కృషించిపోతావు, జాగ్రత్త. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తే పాడైపోతావు, జాగ్రత్త. నిన్ను అన్యాయం చేస్తారు, నిన్ను మోసం చేస్తారు, కల్పనా కథలు చెప్తారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన వార్త సత్యమైన వార్త. నేను సత్యమనే చెప్తున్నాను కనుక మీరు నమ్మరు అని యేసు ప్రభుల వారే చెప్పారండి. ఎవరికి సమాధానం వస్తుందంటే ఆయనకి ఇష్టలైన వారికే సమాధానం వస్తుంది. ఎవరండి ఆయనకి ఇష్టలు? బాగా డబ్బున్న వాళ్ళు ఇష్టలా? బాగా ఒంటినాడు బంగారం వేసుకున్న వాళ్ళు ఇష్టలా? పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళు ఇష్టలా? మరి చెప్పండి, ఎవరిష్టలు? యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట. అక్కడే కూర్చోమన్నా. యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నా వాక్యాన్ని ముగిస్తున్నాను. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. ఈ మాట వెనకాల చెప్పండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థము గల వారి ఎడల ఆయన యథార్థముగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నా కుటుంబంలో సమాధానం కావాలి అని నువ్వు ఆశపడితే ఒక చిన్న ప్రార్థన చేయగలవా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈలోపు కేకు, క్యాండిల్స్ అవన్నీ తీసుకొచ్చేయండి అమ్మా. మిగిలిన వారందరూ అటు ఇటు తిరగొద్దు. దయచేసి కూర్చోండి, మోకరించండి, తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మీరు చిన్న ప్రార్థన చేయండి అమ్మా. క్రీస్తు పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏంటో ఈరోజు మీరు విన్నారు. పరిశుద్ధమైన పుట్టుక, పాపుల కొరకైన పుట్టుక, రక్షణార్థమైన పుట్టుక, ప్రపంచానికి మధ్య వ్యక్తి క్రీస్తు పుట్టుక, ప్రజల సమాధానార్థమైన పుట్టుక. చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడావు ప్రభువా. నా కుటుంబంలో, నా జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు.
శాంతిదాత, ముక్తి ప్రదాత, సమాధానకర్త అయిన దేవా, ఈరోజు నీ మాట విని నేను విశ్వసిస్తున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే అన్నావు కదా. నా ఇంటిని పట్టి పీడిస్తున్న అశాంతి నుంచి నాకు విడుదల కావాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఇవి మాయ మాటలు కాదండి, కల్లబొలి మాటలు కాదండి, నిజాలు, సత్యాలు. మీరు ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో ఉన్న వేదన తీసివేసి దేవుడు నెమ్మదినిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు క్రీస్తు జన్మదిన సందర్భంగా మిమ్మల్ని గురించిన విషయాలు అనేకములు మాట్లాడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ స్థలానికి చాలా మంది చేరు వచ్చారు, బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు వచ్చారు. చాలా శ్రద్ధగా వాక్యం విన్నారు. అయ్యా, నీ వాక్యమును వినటం వల్ల దీవించబడతారని ద్వితీయోపదేశకాండం 28వ మొదటి వచనంలో రాయబడి ఉంది. బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కొడుకుని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని మరి ముఖ్యంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇక జరగవలసిన కార్యక్రమాన్ని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.